చిన్న సినిమాకి పెద్ద సినిమాకి తేడా ఏంటి? చిన్న సినిమా ఏంటి అన్న మంచి క్వశ్చన్ అడిగినావు అన్న. బట్ ఇది చెప్పొచ్చో నాకు తెలియదు. ఇప్పుడు పెద్ద హీరోలు ఉన్నారు కదన్న, 300 కోట్లు, 600 కోట్లు, 800 కోట్లు, 1000 కోట్లు అంటున్నారు. సో నేను 2 కోట్లలో ఒక సినిమా తీస్తాను, ఓ మంచి సినిమా ప్యాడింగ్ పెట్టుకొని అందరినీ పెట్టి చేశాను. స్కూల్ లైఫ్ సినిమా అంతే. 600 కోట్లలో 100 సినిమాలు తీస్తామన్నా మేము. 100 సినిమాల్లో 90 సినిమాలు పేప కానీ అన్న. 10 సినిమాలు ఇట్టు కొట్టుకుంటే నీకు 200 కోట్లు వచ్చేస్తుంది. ఇప్పుడు అంత పెద్ద బడ్జెట్ తీశారు కాబట్టి ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్కి వెళ్ళారు అనుకోవచ్చు కదా. పాన్ ఇండియా ఓకే అన్న. పాన్ ఇండియా ఎన్ని సక్సెస్ అవుతున్నాయన్నా? 100 సినిమాలు తీస్తా అంటే 90 సక్సెస్ అవుతున్నాయి, 10 మాత్రం 90 ఫెయిల్ అవుతున్నాయి, 10 సక్సెస్ అవుతున్నాయి. ఓకే, మళ్ళీ కంటెంట్లు ఎందుకు మీరు గెచ్చేసలేకపోతున్నారు? ఇప్పుడు మీరు అన్నారు కదా ఎన్ని సక్సెస్ అవుతాయని మీరు అంటున్నారు కదా, చిన్న సినిమాలు కూడా మీరు గ్యారంటీ ఇవ్వగలుగుతారా సక్సెస్ అనేది? అందుకే కదా 200 కోట్లు ఒక సినిమా మీద పెడుతున్నావు. అది పోయిందంటే నువ్వు రోడ్డు పడిపోతావు కదా. అది 200 కోట్లలో మంచి వాళ్ళతో పెట్టచ్చు. ఒక 50 సినిమాలు 100 సినిమాలు వస్తాయి కదా నీకు. సక్సెస్ అవుతే జాక్పాట్ కొట్టినట్టే కదా. ఏది సక్సెస్ అవుతే జాక్పాట్ కలుగుతుందని అంటారు అన్న. ఇప్పుడు రైతు ఏం ఆలోచిస్తాడన్నా, మంచి పంట వేయాలి, 10 మందికి అన్నం నింపాలి అని ఆలోచించే పంట వేస్తాడు. వేసిన తర్వాత రేటు వచ్చిందంటే హ్యాపీ ఫీల్ అవుతాడు. రేటు రాకపోయినా ఏం చేస్తాడు? మళ్ళీ ఇంకో పంటకి వెళ్తాడు. ఇదంతే. సినిమా ఫెయిల్ అయిందని చెప్పి నువ్వు అట్లా కూర్చోవు కదన్నా, ఇంకో సినిమా వేస్తావు. అలాంటి ఒకటే నీకు ఆప్షన్ ఉంది. చిన్న సినిమాలో ఇప్పుడు పెద్ద సినిమా ఒక 200 కోట్లు ఒక సినిమా పెట్టి తీస్తున్నావు అన్న, పాన్ ఇండియా అంటున్నావు. పోయిందనుకో, నీ ఇంట్లో డబ్బులు తెచ్చి పెడతావు, ఫైనాన్స్ తెచ్చి పెడతావు. ఆ ఫైనాన్స్ బాగా నాకు తెలుసు. వాళ్ళు ఇంటికాడికి వస్తారు, చెక్కు బౌన్సులు అయితే కేసులు పెడతారు, తిరగాల, అవమాన పాలవుతాం. ఇంకోటి మహేష్